వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు డీఐజీని సంబంధిత అధికారులను కలిశారు. ఎందుకు కలిశారంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సంబంధించి కొంతమంది అరెస్టులు అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే అసభ్యకర పోస్టులు పెడుతున్నారో, వ్యక్తిగత విషయాల గురించి, ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి తప్పుడు రాతలు రాస్తున్నారో, ఫోటోలు మాఫింగ్లు చేస్తున్నారో, ఇలాంటి వారిని చట్టపరంగా పక్కా ఆధారాలు చూపించి అరెస్టులు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు కదా, మరి ఇలాంటి వారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? వీళ్ళు కూడా ఫోటోలు మాఫింగ్లు చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారు కదా, మరి వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పి వీళ్ళు ఏకంగా ఈరోజు డీఐజీ దగ్గరికి, సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళారు. సో ఒకసారి ఎవరిది ఎంత నిజం ఉంది, అసలు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అసభ్యకర పోస్టులు పెడుతున్నారో, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అసభ్యకర పోస్టులు పెడుతున్నారో ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకు విషయం అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే గత కొన్ని రోజులు బట్టి వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు పక్కాగా అరెస్ట్ అవుతున్నారు ఈ సోషల్ మీడియా సంబంధించి. ఎందుకంటే ఒక్కసారి బోరగడ్డ అనిల్ పరిస్థితి చూడండి. జగన్మోహన్ రెడ్డి నాకు గంట టైం ఇవ్వు, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు ఎక్కడున్న వెతికి మరీ చంపేస్తాంటే చిటికలేసి మరీ శపథం చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ పిల్లల గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడాడో మనం చూసాం. లకారాలతో సంబోధించి మాట్లాడాడో, లేదంటే రకరకాల మాటలు మాట్లాడాడో, ఎంత దారుణంగా మాట్లాడో మనం పర్టికులర్గా చూసాం. సో ఆ పక్క ఆధారాలతో బోరగడ్డ అనిల్ని అరెస్ట్ చేసిన విషయం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకోటి చూసుకుంటే వర్రా రవీందర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య గారు, వైఎస్ భారతి గారి యొక్క పిఏ ఈ వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు. ఈ వర్రా రవీందర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి విజయమ్మ గారి పట్ల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల గారి పట్ల ఎంత అసభ్యకర పోస్టులు పెట్టాడు అంటే, మీ దగ్గర ఉన్నటువంటి వర్రా రవీందర్ రెడ్డి ఎంత దారుణమైన పోస్టులు పెట్టాడో మనం స్వయంగా చూసాం. ఆఖరికి పుట్టుకను కూడా అవమానించే రకంగా మాటలు మాట్లాడాడు. సో ఎంత దారుణంగా మాట్లాడో అలాంటి వారిని కూడా అరెస్ట్ చేశారు. ఇక చూసుకుంటే కొల్లూరు రవీంద్ర అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, కుర్రాడు. అతను కూడా ఇలాగే నన్ను ఎవడేం చేస్తా, రండ్రా బయటకు రండ్రా, మీ అంతేంటి తెలుసు చేస్తా, మీ ఎవడరా అంటూ రే పరిటాల రవి అంటూ రకరకాల మాటలు మాట్లాడుకుంటూ హల్చల్ చేశాడు. సో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇక రెడ్డి గారి అమ్మాయి మేసం ఆడమ్మాయి ఉండి మేసం మీద చేసి, రెడ్డి గారి అమ్మాయి నా కొడకల్లారా ఎవడొస్తాడు రండ్రా అంటూ శాపదాలు చేసింది. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేశారంటే పక్కా ఆధారాలు ఏంటంటే వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలే ఆధారాలు. గతంలో మేము ఇలా మాట్లాడాము, ఏం చేసుకుంటారో చేసుకోండిరా అబ్బాయిలు అంటూ పక్కా ఆధారాలు ఉన్నాయి, గతంలో మాట్లాడినటువంటి ఆధారాలు. సో వీళ్ళందరూ అధికారం మారిన తర్వాత ఆ వీడియోలు డిలీట్ చేసేసినా, ఏది చేసినా సరే అకౌంట్లు మొత్తం డిలీట్ చేసేసుకున్నా వాళ్ళ యొక్క బయోడేటా ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అది మొత్తం మెమరీ అంతా బయట తీస్తే మొత్తం బయటకు వస్తుంది, వాళ్ళ చెట్ట అంతా బయటకు వస్తుంది. నువ్వు ఎన్ని డిలీట్ చేసినా, ఏం చేసినా సరే మొత్తం ఆ వెరిఫికేషన్ పెడితే మొత్తం బయటకు వస్తాయి. సో దాంట్లో ఆధారంగా పక్కా ఆధారాలు చూసుకొని అరెస్టులు చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడేదంటే ఇదే కోణంలో వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయాలంటే అని చెప్పన్నారు. ఒకసారి గతంలో వీళ్ళ మీద టీడీపీ, జనసేన వీళ్ళ ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, ఆఫ్ ద రికార్డ్స్ ఒకసారి చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జనసేన కార్యకర్తలే కానీ, టీడీపీ కార్యకర్తల మీద కానీ ఎన్ని కేసులోనే ఒకసారి ఆఫ్ ద రికార్డ్ చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరో ఇప్పుడు ప్రస్తుతం ఎవరి కాళ్ళు సైలెంట్ అయిపోయి మాట్లాడిన దాఖలాలు లేవు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ వాళ్ళు వ్యక్తిగత విషయాల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లైఫ్లో జరిగేటువంటి విషయాలు కానీ, లేదంటే ఏదైనా ఎమ్మెల్యేలు, మంత్రుల యొక్క పర్సనల్ లైఫ్ల గురించి, వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల గురించి, వాళ్ళ ఇంట్లో జరిగే వ్యవహారాల గురించి, వాళ్ళ ఇంటి ఆడపిల్లల గురించి, వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి విషయం గురించి ఏ సోషల్ మీడియాలో కానీ, టీవీ ఛానల్స్లో కానీ, వార్తాపత్రికలు కానీ వ్యక్తిగత విషయాల గురించి అంత మాట్లాడిన ప్రస్తావనలు ఎక్కడ కనపడవు. మ్యాక్సిమం 100కి 95% కనపడవు. ఎందుకంటే పొలిటికల్ విషయంలో మాట్లాడతారు, లేదంటే సబ్జెక్ట్ విషయంలో మాట్లాడతారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకో, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ పథకం నువ్వు ఇస్తానో ఎందుకు ఇవ్వట్లా, ఎప్పుడు ఇస్తావు, ఏం చేస్తావు అని, ఇన్ని కోట్లు నువ్వు లూటీ చేసావు, ఇన్ని కోట్లు ఉందని చెప్పి ఈ రకంగా రాజకీయ కోణంలో మాట్లాడిన సంఘటనలు కనపడతాయి. కానీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడినవి చాలా తక్కువ. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా పెట్టండి, కేసులు పెట్టండి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు, చూస్తారు. అది తప్పనిపిస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా చట్టం అందరికీ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది,
తప్పు చేసినోడు టీడీపీ వాడు అవనే, జనసేన వాడని, వైసీపీ వాడు అవనే, ఎవరైనా అవనే. అసభ్యకర పోస్టులు పెట్టినా, వ్యక్తిగత విషయాలు దూషించేలా వేరే రాజకీయ కోణంలో మాట్లాడుతున్నామంటూ రాజకీయాల గురించి మాట్లాడకుండా రాజకీయ ముసుగుని అడ్డంగా పెట్టుకొని వ్యక్తిగత విషయాల గురించి, ఆడవాళ్ళ గురించి అసభ్యకర పోస్టులు పెట్టడం, మాఫింగ్లు చేయడం, ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు, చట్టపరంగా శిక్షించేయండి అంటూ ఫుల్ రైట్స్ ఇచ్చారు. సో ఆ ప్రకారంగా అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పినంత మాత్రాన వాస్తవాలు సేకరించాలి. మీరు చూపించారు, కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తూ ఉన్నారు డిఐజీ దగ్గర. సార్ ఇదిగోండి పలానావాడు ఇలా మాట్లాడి, పలానావాడు ఇలా చేసి అని చెప్పి. సో రైట్, తప్పు లేదు. మీకు తప్పు అనిపిస్తే వెళ్ళారు, దాని గురించి ఎంక్వైరీ జరుగుద్ది, అంతే తప్ప దీన్ని రాజకీయ కోణంగా చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియా అరెస్ట్ అయిన వాళ్ళందరూ పక్క ప్రూఫ్స్తో, ఎవిడెన్స్తో సహా వెళ్ళి అరెస్ట్ అయ్యారు. ఇక్కడ దౌర్జన్యాలుగా, అరచకాలుగా పోలీసులు ఏమి వెళ్ళి కక్ష సాధింపు రాజకీయాలు చేసినట్టు ఎవరు అరెస్ట్ చేసిన విధానాలు దాఖలాలు లేవు, ఏమీ లేవు. పక్కా ఆధారాలు, ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. ఆ ప్రకారంగా అరెస్ట్ చేశారు తప్ప వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత దోషణలు చేయడానికి చంద్రబాబు గారు ఏది ఆషామాష వ్యక్తి కాదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు పోయినందుకు మాత్రాన మనం కక్ష సాధింపు రాజకీయాలు పోనవసరం లేదు. మనం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, మన ప్రజల కోసం కష్టపడదాం, వస్తూ ఉంటాయి, సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం. దయచేసి రాజకీయాలకు వ్యక్తిగత కక్షలు పోవద్దు అంటూ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆ ఆదేశాలకు కట్టుబడి ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవిత విధానం కొనసాగించుకున్నారు తప్ప రాజకీయాలు చేసుకున్నారు, కార్యకర్తల పనులు చేసుకుంటున్నారు, పదవులు అనిపించే పదవుల్లో వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చినటువంటి ఆ పనులు వాళ్ళు చేస్తున్నారు. అంతే తప్ప వైసీపీ వాడిని ఏదో చెయ్యాలి, చెందాలని చెప్పి ఇక్కడ ఎవరికీ ఉద్దేశాలు అయితే లేవు. ఇప్పటికీ స్పష్టంగా అరెస్ట్ అయ్యే వాళ్ళందరూ తప్పు చేసిన వాడే అరెస్ట్ అవుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పట్టిలో చాలామంది ఇంకా మాట్లాడుతున్నారు. జర్నలిస్టులు, చాలామంది అనలిస్టులు, ఇప్పుడు ఎనాలిసిస్ చెప్పేవాళ్ళు, తర్వాత ఇప్పుడు అలాగ మాట్లాడేవాళ్ళు, కొంతమంది రాజకీయ విశ్లేషణలు చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు. ఇంకా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, మాట్లాడేవాళ్ళు. సో ఇలాంటి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఇంకా అరెస్ట్ అవ్వట్లా. ఎందుకు అరెస్ట్ అవ్వట్లా? వాళ్ళు మాట్లాడేది రాజకీయ కోణం కాబట్టి, వ్యక్తిగత కారణాలు కాదు, రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పరంగా మాట్లాడుతున్నారే తప్ప వ్యక్తిగత విషయాలు పోవట్లా. చంద్రబాబు అలా ఉంటాడు, వాళ్ళ కొడుకు అలా ఉంటాడు, వాళ్ళు అలా అంటాడు అని చెప్పి వ్యక్తిగత విషయాలకు పోవట్లేదు. ఇక్కడ ప్రస్తుతం మాట్లాడేంత రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు. మనకు స్వతంత్రం కల్పించిన హక్కు, మనం మాట్లాడేసింది ఏంటి? భావ ప్రకటనపు హక్కు. మనం రాజ్యాంగం కల్పించినట్టు భావ ప్రకటన హక్కు ఏంటంటే మనం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఇవి. మనం ప్రశ్నించాలి. ఏదైనా మనకి అందనటువంటి పథకం అయినా సరే, మనకి ఏదైనా చేస్తానంటే వాగ్దానం నెరవేర్చకపోయినా ఈ అంశం మీద మనం ప్రశ్నించాలి, అడగాలి. అడిగే రైట్స్ మనకు ఉన్నాయి. కానీ ఇది అడిగే రైట్స్ ప్రకారం అడగాలి. మనకు హక్కు ఇచ్చింది కదా, భావ ప్రకటన తెలపమంది కదని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టేస్తాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టేస్తాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నేను ఏదేం చేస్తానని చెప్పి మాట్లాడటానికి నీకెవడిచ్చాడు రైట్స్? నీకెవడిచ్చాడు? నాకెవడిచ్చాడు? రాజ్యాంగం కల్పించిన హక్కుని హక్కులాగా ఉపయోగించుకోవాలి. హక్కు మితిమీరినట్టు ప్రవర్తించి శాంతి భద్రతలు భంగం కలిగిస్తే పోలీసులు కూడా వాయిదీసి వదిలిపెడతారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. ఎవరు అరెస్ట్ అవుతున్నారు, ఎవరు అరెస్ట్ అవ్వట్లా, ఎందుకు అరెస్ట్ అవుతున్నారు, ఎందుకు అరెస్ట్ అవ్వట్లా, ఇలాంటివి తెలుసుకొని వాస్తవాలు ప్రజలు తెలియపరచండి. అంతే తప్ప ఏదో రామాయణం చెప్పినట్టు ఇష్టాన్ని చెప్పమాకండి.